సమాజంలో నిరాదరణకు గురయ్యే వారికి భారీ ఖర్చుతో కూడిన సేవలు అందించడం నిజమైన సేవకు ప్రతిరూపంగా నిలుస్తుందని, ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించే వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమాలను మరింత శక్తివంతంగా నిర్వహించేందుకు తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఏలూరు సమీపంలోని దొండపాడులో ఉమా ఎడ్యుకేషనల్ టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఇఫ్కో టోక్యో సంస్థ అందజేసిన సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కొనుగోలు చేసిన వివిధ పరికరాలను 70 మంది విభిన్న ప్రతిభావంతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ, భారీ ఖర్చుతో కూడుకున్న సేవా కార్యక్రమాలను చేయాలనుకునే మంచి మనసుతో పాటు చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించే దృఢ సంకల్పం కూడా కలిగి ఉండడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలోని ఎంతో మందికి ఉపయుక్తంగా నిలవడంతో పాటు మరికొంతమందిలో స్ఫూర్తిని కలిగిస్తాయన్న ఎంపీ పుట్ట, భవిష్యత్తులో అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, ఉన్నత లక్ష్యంతో ఒక సంస్థను ఏర్పాటు చేసి దాన్ని సమున్నత భావాలతో ఆదర్శవంతంగా నిర్వహించడంతో పాటు సేవలను బాధ్యతాయుతంగా ముందుకు తీసుకువెళ్లడం ఎంతో అభినందనీయమన్నారు. సొసైటీ నిర్వాహకుల సేవలను ప్రస్తుతించిన ఆయన, ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం 30 మంది దివ్యాంగులకు వెనుకిడి యంత్రాలు, 25 మందికి వీల్ చైర్లు, 8 మందికి కృత్రిమ కాళ్లను అందజేశారు. కార్యక్రమంలో ఎడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, టెలికాం అడ్వైజరీ బోర్డు మెంబర్ లంకపల్లి మాణిక్యాలరావు, డివిజన్ల ఇన్ఛార్జీలు సోమిశెట్టి రాము, చేకూరి గణేష్, ఉమా ఎడ్యుకేషనల్ టెక్నికల్ సొసైటీ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ పెద్దిరెడ్డి, జాయింట్ డైరెక్టర్ ఎస్విఎస్ఎన్ రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు మాత్రం వచ్చేస్తారు. మీరు కొంచెం అక్కడ చంటి గారికి జిల్లా అధ్యక్షుడు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ మన జిల్లా అంతా కూడా చాలా వరకు సమన్వయం చేసుకోవాల్సింది ఇది ఉంది. ఎందుకంటే అంతా బ్యాలెన్స్డ్గా నడుపుకోవాలి. మన ఏలూరు పార్లమెంట్ చాలా మంచి పార్లమెంటు. మన కూటమికి కంచుకోట లాంటి పార్లమెంటు మన ఏలూరు పార్లమెంటు. దాన్ని అందరినీ కలుపుకుంటూ, అదే మన ఎమ్మెల్యే గారైతే చంటి గారైతే అందరినీ కలుపుకుంటూ అందరినీ కూడా సమన్వయం చేసుకుంటా ఏ పని ఉన్నా కూడా అందుబాటులో ఉంటారు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా ఇక్కడే కాన్స్టిట్యున్సీలో అందుబాటులో ఉంటారు. కాబట్టి ఆయనకి ఈ పదవి రావడం, అదే ఈ పదవి అంటే ఆయనకి ఇవాళ నుంచి ఈ పదవి వచ్చినప్పటి నుంచి బాధ్యత ఎక్కువ పెరిగింది. ఆ బాధ్యతని ఆయన సక్సెస్ఫుల్గా నడుపుతారని పార్టీ, అలాగే సీఎం గారు లోకేష్ గారు ఆలోచించి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఎప్పుడు కూడా అందరినీ కలుపుకొని వెళ్ళే మనస్తత్వము ఆయనకు రావడం మాకు అందరికి కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఆయనకి మళ్ళీ ఈ పదవి చాలా సక్సెస్ఫుల్గా నడిపి మన ఏలూరు పార్లమెంట్కి వచ్చే ఎలక్షన్స్లలో అయినా కానీ, ఇప్పుడు ఉండే మన పంచాయతీ ఎలక్షన్స్ అయినా కానీ, ఫ్యూచర్ వచ్చే ఎలక్షన్స్కి అన్నీ కూడా ఆయన వల్ల అన్ని సీట్లు మనం గెలవడానికి ఆయన అన్నీ కూడా చేస్తారని కూడా ఆయనకు తెలుపుకుంటూ, ఆయనకి ఈ పదవి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉందని మళ్ళీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ఏలూరు నియోజకవర్గంలోని ఉమా ఎడ్యుకేషనల్ టెక్నికల్ సొసైటీ వారు 1988లో మరి ఏదైతే అందరికీ కూడా మాట రాని వాళ్ళకి కానీ, అలాగే ఏదైతే పోలియో వచ్చిన వాళ్ళకి కానీ ఈ సంస్థను స్థాపించి అనేకమైన సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఏదైతే కంపెనీలు ఇస్తున్నారో మరి స్వచ్ఛందంగా వాళ్ళందరికీ కూడా మరి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ కూడా తీర్చడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏలూరులో 97 నుంచి మరి ఈ సంస్థని స్థాపించడం జరిగింది. ఇక్కడ కూడా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఇందులో ఎవరైతే ఉన్నారో పాఠశాలలో విద్యార్థులు కూడా వాళ్ళందరికీ కూడా డబ్బు ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి పాఠాలు నేర్పడం,
వాళ్ళకి టీచర్లు పెట్టి వాళ్ళందరితో కూడా చేయటం. ఇంతకుముందు కూడా ఏదైతే మన విలేకరులు కూడా ఇక్కడ వాళ్ళ ఏదైతే ఒకటి సంస్థలకు సంబంధించి ఇదే పాఠశాలలో కూడా మరి వాళ్ళు చేసుకోవడం కూడా జరిగింది. ఫారెన్ రిటర్న్ అయ్యినప్పటికీ కూడా సేవాభావం ఉన్న దృక్పథంతో మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు మరి చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ మరి ఏదైతే వీళ్ళందరూ కూడా ఉపయోగించుకుంటున్నారో మరి అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి 10 మందికి సాయం చేసినప్పుడు ఏదైనా మనం అందరం కూడా రేపు రాబోయే రోజుల్లో మనం నిలబడగలుగుతాం అనేది గుర్తించి ఈ సాయం పొందే వాళ్ళందరినీ కూడా మరి ఏఐకి ఇస్తున్నారో ఎందుకోమని చెప్పి కోరుకుంటూ మరి నన్ను ఈ అవకాశంలో నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎస్పీ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. టోక్యో అని చెప్పేసి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మాకు 12 లక్షలు ఇవ్వడం జరిగింది. దానికి 3 జిల్లాలకు మేము అడిగాము. వాళ్ళకు కాకినాడ జిల్లా, రాజమండ్రి జిల్లా, ఈస్ట్ గోదావరి, అలాగే ఏలూరు డిస్టిక్కి మాకు ఇక్కడ ఇచ్చినటువంటి దీని ప్రకారం అలాగే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఇలాంటి పెద్దలు వచ్చి చూసినట్లయితే ఇంకా ఎక్కువ ప్రోత్సహించి ఇంకా ఎక్కువ మందికి మనం బెనిఫిట్ అందించవచ్చనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా